the challenges and also the introduction for system models, right? So discuss the various challenges that could be faced by any distributed system in real time while it is working with practically with different people around the globe, right? And we discussed about the system models, what could be the model, and what are all the different models available. And for the models to be worked in the real-time environment, how they has to face different difficulties and threats in the real-time system, right? So, what are all the different challenges we saw? How the transparency has to be exhibited, how the security is to be protected. Okay, so how the heterogeneity is to be exhibited, and it cope up with the different practical situations like network, hardware configurations, operating system, and all those things. So, by facing those all those challenges, even though we see that they are being practically to be seen, how a particular model of a distributed system to be look over, and how it is to be designed, what are all the different features to be get embedded into the model of a particular distributed system. So ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మనం ఏమేమి ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తామో రియల్ టైంలో మనం చూసాము. బట్ ఆ పర్టిక్యులర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ రియల్ టైంలో మనకి ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుంది, అండ్ ఓవరాల్గా మనం చూస్తే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్ విచ్ మోడల్ అంటే ఏ పర్టికులర్ సినారియోలో మనకు ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఎన్వైర్న్మెంట్ కనిపిస్తుంది. అంటే ఏంటి అంటే లైక్ ఒక హౌస్కి మనం ఎలా అయితే బ్లూ ప్రింట్ ఆఫ్ ప్లాన్ చూస్తామో, సో బై టోటలీ నాట్ సీయింగ్ దిస్ హౌస్ ఇన్ సీన్. సో కన్స్ట్రక్ట్ చేయకముందు కానీ లేదా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కానీ జస్ట్ ప్లాన్ చూసి మనం ఎలాగా మనం ఒక ఐడియా తెచ్చుకుంటాము. ఓకే దెన్ దిస్ కుడ్ బి అ హాల్, దిస్ కుడ్ బి అ లివింగ్ రూమ్, దిస్ కుడ్ బి అ కిచెన్ అని మనం ఎలా అయితే ఎక్సిస్ట్ చేసుకుంటామో ప్లాన్ చూసి తెలుసుకుంటాము. అలాగే ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క మోడల్ ఎలా ఉంటుంది, సో ఎలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ అ రియల్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ టు బి వర్క్డ్ ఇన్ to their widest possibility. That is, they should exhibit the maximum working possibility. Uh, that we can say that it has a widest, not as a maximum. Why? Because it is to be propagated around the globe. సో మ్యాక్సిమం వర్క్ ఎఫిషియన్సీ ఇస్తుందని కన్నా కూడా మ్యాక్సిమం స్ప్రెడ్ వర్కింగ్ నేచర్ మ్యాక్సిమం స్ప్రెడ్ ఉండాలి, లేదా మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ ఉండాలనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. సో అలాంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనకి టూ టైప్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ ఆర్ ద ఆర్కిటెక్చరల్ మోడల్ అండ్ ద ఫండమెంటల్ మోడల్. సో ఆర్కిటెక్చర్ మోడల్ అంటే ఏంటి, ఫండమెంటల్ మోడల్ అంటే ఏంటో చెప్పుకునే ముందు వాట్ ఆర్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ థ్రెట్స్ దట్ కుడ్ బి ఫేస్డ్ బై డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ ఆర్ సిస్టమ్. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఏ మోడల్ అయినా కూడా, అది ఆర్కిటెక్చర్ మోడల్ అవనివ్వండి లేదంటే ఫండమెంటల్ మోడల్ అవనివ్వండి, వాట్ డిఫికల్టీస్ అండ్ థ్రెట్స్ a particular distributed system can face in real time అంటే it has to use work in various varying modes. So widely varying modes, not only a simple various, widely varying modes. So oka mode kaadu, two modes kaadu, not in a tens or twenties of the modes. It has to work in hundreds and thousands of the modes. So thousands of hundreds of modes మధ్యలో ఈ distributed system work అవుతూ ఉండాలి. It has to switch on to also. It has to switch on from one to the another. ఒక పర్టికులర్ మోడ్ నుంచి ఇంకొక మోడ్కి స్విచ్ ఆన్ అవుతూ, ఓకే, ఇట్ హ్యాస్ టు వర్క్ విత్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్. మోడ్సే కాదు, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్లో కూడా వర్క్ అవ్వాల్సి వస్తుంది. అండ్ every system, either it may be a physical one or maybe a logical one, every system will have certain internal and external problems. So those external and internal problems has also to be dealt in parallel. సో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ని ప్యారలల్గా డీల్ చేస్తూ డిఫరెంట్ మోడ్స్లో వర్క్ చేస్తూ, అలాగే డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్లో దిస్ పర్టికులర్ మోడల్స్ హ్యాస్ టు వర్క్, వెదర్ దే మే బి ద ఆర్కిటెక్చరల్ మోడల్ ఆర్ ద ఫండమెంటల్ మోడల్, రైట్? సో బై ఓవర్కమింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ రియల్ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వర్కౌట్ చేస్తూ మనకి ఫేస్ చేస్తూ వర్కౌట్ చేయాలి అని అంటే మన సిస్టమ్ని మనము డిస్క్రైబ్ చేసుకోవాలి. హౌ ద సిస్టమ్ ఈస్ బీన్ లుకింగ్ ఓవర్, సిస్టమ్ని మనం ఏ ఆస్పెక్ట్తో చూస్తున్నాము, ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అంటే మనం యూజ్ చేసిన కాంపోనెంట్స్ని వ్యూలో పెట్టుకుని మనం మోడల్ని చూస్తున్నామా, లేదు దాన్ని ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ని మనము వ్యూలో పెట్టుకుంటున్నాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్క్రిప్టివ్ సిస్టమ్ మోడల్స్. మనం సిస్టమ్ని ఎలాగ డిస్క్రైబ్ చేస్తున్నాము, హౌ ద సిస్టమ్ ఈస్ బీన్ డిస్క్రైబ్డ్,
how the descriptive system, I mean distributed system is being described, in which way you are being viewing that particular model. So each type of model is going to be providing you abstract, simplified and consistent description of a relevant aspect of the distributed system design. ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ డిజైన్ యొక్క ఆస్పెక్ట్ని, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆస్పెక్ట్ని మనకి అబ్స్ట్రాక్ట్ అండ్ సింప్లిఫైడ్ అండ్ కన్సిస్టెంట్ మోడ్లో డిస్క్రైబ్ చేసేదాన్ని మనము మోడల్ అని అంటున్నాం. ఓకే, ఈచ్ టైప్ ఆఫ్ మోడల్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ యూ an abstract or a simplified or also consistent. Abstract is nothing but overall overview, simplified in a compact way, and consistent in a proper way. It is going to be describing its aspect of the distributed, అంటే ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక సింప్లిఫైడ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనము మోడల్ అని అంటున్నాం. అయితే ఈ మోడల్ని మనం ఎలాగ డిస్క్రైబ్ చేస్తాము అంటే 2 వేస్లో డిస్క్రైబ్ చేస్తాము. ఒకటి ఆర్కిటెక్చరల్ వ్యూలో, ఇంకొకటి ఫండమెంటల్ ప్రాపర్టీస్ వ్యూలో. సో ఆర్కిటెక్చర్స్ వ్యూలో మనము ఎలా డిస్క్రైబ్ చేస్తాము అంటే వీఆర్ గోయింగ్ టు డిస్క్రైబింగ్ అ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ కాంపిటేషనల్ అండ్ కమ్యూనికేషన్ టాస్క్స్. సో దాంట్లో ఎన్ని కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఎలాగ వాటిలో ఒకటి వాటికి అవే కమ్యూనికేట్ చేసుకుంటాయి అండ్ టాస్క్స్ ఎలాగ కంప్యూట్ చేసుకుంటాయి. సో దిస్ ఈజ్ హౌ అ పర్టికులర్ ఆర్కిటెక్చరల్ మోడల్ విల్ డిస్క్రైబ్ యూ. సో ఆర్కిటెక్చరల్ మోడల్ మనకి ఎలాగ డిస్క్రైబ్ చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్క్రైబింగ్ యూ the total computational elements present in that particular model or a system, and how those computational elements are going to communicating among themselves in order to compute tasks. Okay, so these computational elements may be individual computers or a particular aggregation of that particular computing processors. A computing process యొక్క aggregation అయి ఉండొచ్చు, లేదంటే ఇండివిజువల్ కాంపిటేషనల్ కంప్యూటర్స్ అయి ఉండొచ్చు. So they are being connected or supported by appropriate network connections. అవన్నీ కనుక appropriate network connectionsలో కనెక్ట్ అయ్యి ఉండి సెట్ ఆఫ్ కంప్యూటర్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే అగ్రిగేట్ కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఆర్ ప్రాసెసెస్ అయి ఉండొచ్చు. సో అవన్నీ కనుక నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఉండి మనకి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటే, లేదంటే కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం ఆర్కిటెక్చరల్ మోడల్ అని అంటాం. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము అంటే how the computational elements are being arranged, how they have been interconnected, and how they are being communicating with each other. And coming to the fundamental models. So fundamental models lo మనం ఏం చేస్తున్నాము అంటే, so we are going to be concerned with the properties that are available commonly in all the architectural models. Architectural models లో ఏమేమైతే, లేదంటే architectural models లో present అయ్యి ఉన్న కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాపర్టీస్ని కామన్గా కలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తాం. కామన్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో వాటిని జనరలైజ్ చేసి ఆ ప్రాపర్టీస్ని మనం ఇక్కడ అనలైజ్ చేస్తాము. సో వాట్ సార్ట్ ఆఫ్ వెయిట్ అ మూమెంట్, what sort of properties that we being segregated in the architectural components of the architectural model, which are going to be explained in the fundamental models. సో అలాగ ప్రాపర్టీస్ని సాగ్రిగేట్ చేస్తే ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఐడెంటిఫై అయ్యాయి. వన్ ఈస్ ద ఇంటరాక్షన్, సెకండ్ వన్ ఈస్ ద ఫెయిల్యూర్, అండ్ థర్డ్ వన్ ఈస్ ద సెక్యూరిటీ. ఇంటరాక్షన్, ఫెయిల్యూర్ అండ్ ద సెక్యూరిటీ. సో ఇంటరాక్షన్ మోడల్లో ఏం చేస్తాము అంటే we are going to be identifying structure and sequencing of the communication between the computational elements. ఆ computational elements మధ్యలో computational elements ఏ పర్టికులర్ ప్యాటర్న్లో కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ పర్టికులర్ కమ్యూనికేషన్ సీక్వెన్స్ ఫాలో అవుతున్నాయి. దట్ ఈస్ హౌ ద కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ కనెక్టెడ్, ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, వాటి మధ్యలో కమ్యూనికేషన్ సీక్వెన్స్ ఎలా జరుగుతుంది. దట్ ఈస్ హౌ దే ఆర్ బీయింగ్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. సో దే ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఇంటరాక్షన్ మోడల్స్. సో ఆర్కిటెక్చర్ ఎలా అయినా ఉండనివ్వండి, అట్లా కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఎన్నైనా ఉండనివ్వండి, అవి ఏ పర్టికులర్ నెట్వర్క్ కనెక్టివ్లో కనెక్ట్ అయి ఉన్నాయి, ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి, దట్ గివ్స్ యూ ద ఇంటరాక్షన్ మోడల్. నెక్స్ట్ వన్ ఇస్ ఫెయిల్యూర్ మోడల్. సో అవి ఎలా అయినా ఇంటరాక్ట్ అవ్వనివ్వండి, హౌ దే ఆర్ బీన్ కోప్ అప్ విత్ ద ఫెయిల్యూర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్, దే ఆర్ బీన్ ఆపరేటింగ్ ఇన్ అ ప్రాపర్ వే. సో ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్యూర్ ఇచ్చినా, ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ ఫెయిల్ అయినా మనకి ఆపరేషన్ ప్రాపర్గా పర్ఫామ్ అవుతుందా లేదా, హౌ దే ఆర్ బీన్
appropriately performing their operations even though in case of any failure. That is explained by the failure model. సో అది కనుక ఒక పర్టికులర్ ఫెయిల్యూర్ని కోపప్ చేసుకోగలుగుతుంది అంటే ఆ పర్టికులర్ ఫెయిల్యూర్ మోడల్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అది ఏ ఆర్కిటెక్చర్లో అయినా ఉండనివ్వండి, అది ఏ ఇంట్రాక్షన్ అయినా ఫాలో అవ్వనివ్వండి. నెక్స్ట్ వన్ ఇస్ సెక్యూరిటీ మోడల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్టింగ్ ద సిస్టమ్ అగెన్స్ట్ ద అటెంప్ట్స్ టు ఇంటర్ఫియర్ అండ్ కరప్ట్ ఇట్. సో దాన్ని ఆపరేషన్ కరప్ట్ చేయాలని కానీ, దాని ఆపరేషన్ ఇంటర్ఫియర్ అవ్వాలని కానీ, ఏ అటాక్ జరిగినా కూడా దాని నుంచి మనం సిస్టమ్ని ఎలాగో సెక్యూర్ చేస్తున్నాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద సెక్యూరిటీ మోడల్. హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్టింగ్ ద సిస్టమ్ బై ఇంటర్ఫియరింగ్ ఇట్స్ ఆపరేషన్స్ అండ్ ప్రొటెక్టింగ్ అగెన్స్ట్ స్టీలింగ్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ ద సిస్టమ్ నుంచి డేటాని స్టీల్ చేయకుండా, అంటే తీసేసుకోకుండా, ఇన్ఫర్మేషన్ని అది రాబ్ చేయకుండా, అండ్ అట్ ద సేమ్ టైం సిస్టమ్ యొక్క కరెక్ట్ ఆపరేషన్ని ఇంటర్ఫియర్ చేయకుండా, కరప్ట్ చేయకుండా ఎలాగ మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో హౌ సిస్టమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ప్రొటెక్టింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ద సెక్యూరిటీ మోడల్. సో ఈ ఫీచర్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసి అది కనుక అది సెక్యూర్ చేసుకుంటుంది అనుకోండి, ఏ విధంగా సెక్యూర్ చేసుకుంటుంది. సో దట్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ మోడల్. Otherwise, if any failure has been occurred, even though failure has been there, it has been working properly. So which failure is being handled so that it is being named along. And next one is how the systems have been interacting with each other. So that is being named with that particular interaction model. ఓకేనండి. సో మనకు ఆర్కిటెక్చరల్ మోడల్, ఫండమెంటల్ మోడల్ అనేది డిఫరెంట్గా ఇండివిజువల్గా ఏమీ లేవు. ఏ పర్టికులర్ కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఏ ప్యాటర్న్లో అరేంజ్ అయ్యాయి అనేది ఆర్కిటెక్చరల్ మోడల్ వ్యూలో చూస్తాము. ఆ ఆర్కిటెక్చరల్ మోడల్స్లో ఉన్న సిస్టమ్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఎలాగ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేస్తున్నాయి, ఎలాగ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి అనే దాన్ని బట్టి మనం ఫండమెంటల్ మోడల్స్గా వాటిని డివైడ్ చేస్తాం అంతే. ఓకే, అండ్ కమింగ్ టు ద ఆర్కిటెక్చరల్ మోడల్స్ ఇన్ డీటెయిల్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్కిటెక్చర్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ డిఫైన్డ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా based on the collection of the computational elements, we have to make sure that we are going to satisfying the current and future demands of that particular system. So దానికి వచ్చే టాస్క్స్, దాని యొక్క జాబ్స్ ప్రజెంట్ అది ఎంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతుంది, అండ్ ఫ్యూచర్లో కూడా వచ్చే టాస్క్ని అంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయగలదా లేదా. సో దట్ ఆ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్ని మనము ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతున్నామా, రిలయబుల్ అండ్ అడాప్టబుల్గా ఆ పర్టికులర్ ఆర్కిటెక్చర్ని మెయింటైన్ చేయగలుగుతున్నామా లేదా అనేదే ఆర్కిటెక్చర్ మోడల్స్ యొక్క ఫైనల్ గోల్ అండి. ఓకే, అయితే ఇక్కడ వీఆర్ గోయింగ్ టు బి మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పర్టికులర్ నోషన్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ప్రాసెస్ ఏం జరుగుతుందా, ప్రాసెస్ రిలేటెడ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అబ్స్ట్రాక్టెడ్ ఇన్ ద ఆర్కిటెక్చరల్ మోడల్. ఒక పర్టికులర్ మోడల్ తీసుకుంటే అందులో కాంపిటేషనల్ ఎలిమెంట్స్, ఆ కాంపిటేషనల్ ఎలిమెంట్స్ యొక్క ప్రాసెస్ ఏంటి, ఆబ్జెక్ట్స్ ఏంటి, అవన్నీ వాటి యొక్క ఫంక్షనాలిటీస్ని ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతున్నాయి, వెదర్ దే కెన్ ఎఫెక్టివ్లీ మేనేజబుల్, రిలయబుల్ టు ఆపరేట్ అండ్ అడాప్టబుల్ టు ద న్యూ ఎన్హాన్స్మెంట్స్ ఆర్ నాట్. All these things can be abstracted and identified in a particular architectural model. ఓకే, సో అయితే ఇది మనము ఒకసారి అబ్స్ట్రాక్షన్ వ్యూలో చూసిన తర్వాత we'll be evaluating later. What you are going to evaluating ante how the particular benefits are going to be analyzed. That is ante a workload ni enta varaku cope cheyagalutuna, the arrangement of components throughout the network of computers trying to specify benefit patterns of the distribution of the data and workload. Enta varaku workload ni perfect ga they are going to be performing or they are going to be distributed among themselves, how beneficially they are going to be working out the processes, and what are all the interrelationship between the components, so that they are exchanging their functional roles and they are going to be giving you the output of that particular functionality. This is the evaluation of the model. And ikkada manaku example cheptundi enti ante some few dynamic systems kuda ikkada manamu evaluate chesukochu. ఒక ఆర్కిటెక్చర్లో కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఒక పర్టికులర్ ప్యాటర్న్లోనే అరేంజ్ అవ్వాలని ఏం లేదు. దే కెన్ చేంజ్ ఓవర్ దేర్ మోడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, దే కెన్ చేంజ్ దేర్ రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ ఆఫ్ ద యూజర్స్ అండ్ ద అప్లికేషన్ వీ ఆర్ బీన్ వర్కింగ్ విత్. సో ఏ అప్లికేషన్తో మనం వర్క్ చేస్తున్నాము, ఏ పర్టికులర్ యూజర్స్తో వర్క్ చేస్తున్నాము, ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి కావాల్సిన ఎగ్జిస్టింగ్ రోల్స్ ఏంటి, ఫంక్షనాలిటీ ఏంటనే దాని మీద డిపెండ్ అయ్యి ద కాంపిటేషనల్ ఎలిమెంట్స్ కెన్ చేంజ్ దేర్ రోల్స్ అండ్ చేంజ్ దేర్ స్ట్రక్చర్ ఆఫ్ కనెక్టివిటీ అండ్ చేంజ్ దేర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే దానికి
క్లయింట్ సర్వర్ మోడల్ అండి. ఎందుకు అంటే ఇన్ ద క్లయింట్ సర్వర్ మోడల్ we already discussed that there is a chance of changing the roles of clients and servers based upon the situation and the demand of the users. So one may serve as the server at one moment, and the same server component may change them itself as the client based upon the requirement of it. సో ఒకసారి నేను యాజ్ అ సర్వర్గా వర్క్ చేస్తే ఇంకొకసారి ఐ మే యాక్ట్ యాజ్ అ client if I am in need of some resource which can be requested from other system which can be acting as a server. సో ఇంకొక సిస్టమ్ దగ్గర ఇంకొక రిసోర్స్ ఉన్నప్పుడు ఆ రిసోర్స్ నేను ల్యాక్ అవుతున్నప్పుడు నేను క్లయింట్గా యాక్ట్ చేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ పర్టికులర్ అదర్ సిస్టమ్ విచ్ ఈస్ రిచ్ ఇన్ దట్ పర్టికులర్ రిసోర్స్. సో ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఏదైతే రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు ఆ సిస్టమ్ సర్వర్గా యాక్ట్ చేస్తుంది, నేను క్లయింట్గా యాక్ట్ చేస్తాను. అదర్వైజ్ ఇఫ్ ద రిసోర్స్ ఇస్ అవైలబుల్ విత్ మీ, I will be acting as a server, and the other system which is in need can be acting as a client now. So in that way, dynamic systems can be a dynamic configurations of the or a dynamic architectures can be established in the distributed systems in the architectural model. Architectural model లో ఈ architectures అనేవి పర్మనెంట్గా ఒకటే పర్టికులర్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవ్వడం జరగదు. డైనమిక్ కాన్ఫిగరేషన్స్, డైనమిక్ ప్యాటర్న్స్, డైనమిక్ ఫంక్షనాలిటీస్ ఉంటూ ఉంటాయి, ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి అప్పటికప్పుడు. అకార్డింగ్ టు ద టైమ్ దే విల్ బి చేంజింగ్ ఓవర్. ఓకే రైట్, ఇదే మనం ఇప్పుడు చెప్పుకున్నాము. అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్చరల్ మోడల్. అయితే ఈ ఆర్కిటెక్చరల్ మోడల్లో మనము డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఫీచర్స్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆర్కిటెక్చర్ మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆర్కిటెక్చర్లో ఏ ప్యాటర్న్స్ని అంటే ఏ కాంపోనెంట్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ద సాఫ్ట్వేర్ లేయర్స్. ఫస్ట్ వన్ ఇస్ ద సాఫ్ట్వేర్ లేయర్ అనమాట. అంటే ఏంటి, ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్స్ రిఫర్స్ టు సర్వీసెస్ ఆఫర్డ్ రిక్వెస్టెడ్ బిట్వీన్ ప్రాసెస్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ ఆర్ డిఫరెంట్ కంప్యూటర్స్. ఏం జరుగుతుంది, ఆర్కిటెక్చర్స్ అన్ని మనం ప్యాటర్నైజ్ చేసుకున్నాము, ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. డైనమిక్ సిస్టమ్స్, డైనమిక్ కాన్ఫిగరేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్లో వర్క్ అవుతూ ఉన్నాయి, అవంతా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని మనం ఎలాగా చెప్తాము అంటే ఇప్పుడు దాకా మనం ఫిజికల్గా మాట్లాడుకున్నాం. అంటే కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే సిస్టమ్సా, ప్రాసెసర్సా, లేకపోతే సర్వర్సా, క్లయింట్సా, అవన్నీ ఏ ప్యాటర్న్లో ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఏ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాయి, ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి అని ఫిజికల్ వేలో మనం మాట్లాడుకున్నాం. బట్ ఇఫ్ యూ గో టు ద సాఫ్ట్వేర్ వేలో, లాజికల్ వేలో మనం మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మనం ఎలాగ రిఫర్ చేస్తాము అంటే ద సర్వీసెస్ ఆఫర్డ్ బిట్వీన్ ద డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట. అంతే కదా. సో అది మనం ఇండివిజువల్ సిస్టంలో అయి ఉండొచ్చు, సిస్టమ్ టు సిస్టమ్ అయి ఉండొచ్చు. సో మనకు ఆల్రెడీ తెలుసు హౌ ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి అనేది. మనం ఆల్రెడీ మీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు హార్డ్వేర్ వెర్షన్లోనూ చెప్పుకున్నారు, అలాగే లాజికల్ వెర్షన్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సో అయితే సాఫ్ట్వేర్ వెర్షన్లో మనం వెళ్తే we can be talking in terms of the services offered between different processes either existing in the same system or the different system. So first line lo meer observe chestappudu nenu cheppinde undi located in the same or different computers. So ikkada manaki ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో టూ పార్ట్స్ కనిపిస్తున్నాయండి ఈ డయాగ్రామ్లో. సో వాట్ ఆర్ దోస్ అంటే ఒకటి ప్లాట్ఫాము, ఇంకొకటి మిడిల్ వేర్. ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో మనకి టూ పార్ట్స్ ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి, ఒకటి ప్లాట్ఫాము, ఇంకొకటి మిడిల్ వేర్ అండి. సో మిడిల్ వేర్కి వచ్చేటప్పటికి ఏంటనేది మనం చూద్దాము. ప్లాట్ఫామ్కి వచ్చేటప్పటికి ఇట్ మే బి కన్సిస్టింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ అండ్ ద నెట్వర్క్ హార్డ్వేర్. సో ప్లాట్ఫామ్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ అండ్ ద నెట్వర్క్ హార్డ్వేర్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వాట్ కుడ్ బి ద ప్లాట్ఫామ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ అండ్ నెట్వర్క్ హార్డ్వేర్ అన్నారు కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి వచ్చినప్పటికి ఇంటెల్ 86 విండోస్ అయి ఉండొచ్చు, ఇంటెల్ సోలారిస్ అయి ఉండొచ్చు, పవర్ పీసీఆర్ మెసిన్తోష్ ఓఎస్ అయి ఉండొచ్చు, లేదా ఇంటెల్ లైనెక్స్ అయి ఉండొచ్చు. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ టు ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి, వాట్ ఆర్ ఆల్ దే సర్వీసెస్, వాట్ ఆర్ ఆల్ దే కాల్స్, హౌ దీ సర్వీసెస్ అండ్ కాల్స్ ఆర్ గోయింగ్ టు కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. సో డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు. సో ఆ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ కమ్యూనికేషన్ జరగచ్చు, లేదా మన ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి కమ్యూనికేషన్స్ పర్ఫామ్ అయ్యి ఉండొచ్చు. వీటి మధ్యలో నెట్వర్క్ హార్డ్వేర్ ఎలా కనెక్ట్ అయ్యింది. సో వాటిలో మనము డిఫరెంట్ ఇన్స్టాలేషన్స్ అంటే నెట్వర్క్ హార్డ్వేర్ వర్క్ అవ్వడానికి కావాల్సిన కంట్రోలింగ్ సాఫ్ట్వేర్స్ని మనం ఎలాగ ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. అయితే వీటికి మధ్యలో మిడిల్ వేర్ మనకి ఎలా వర్క్ అవుతుంది. సో యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ ద మిడిల్ వేర్ హౌ ద అప్లికేషన్స్ ఆర్ బీయింగ్ గెట్ సర్వ్డ్.
how the services are going to be get served, how the end users are going to be using their services and working with their applications with the help of the middleware by using the platforms, by working over the particular platforms. So operating system మీద ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద మనం వర్క్ చేస్తున్నాము అంటే with the help of the middleware you are being communicating, and how this particular middleware is helping different applications and also the different services of the end users. Okay, so platform అంటే ఇక్కడ ఏం చెప్పారు? So what this platform is going to be nothing but the bottom layers and the different system and the computer hardware providing you the different distributed applications. అంటే మనం బాటమ్ లేయర్స్తో ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాం, ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని మనం చేసేది ఏంటి అంటే దీస్ బాటమ్ లేయర్స్ ఆర్ గోయింగ్ టు బి కమ్యూనికేటింగ్ విత్ ద హయ్యర్ లేయర్స్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు communicating with the bottom layers through the higher layers, and at the same time how these bottom layers of the communication stack are going to interacting with the higher layers. So higher layers అంటే మనకి ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, మిడిల్వేర్ అండ్ ఆల్సో ద అప్లికేషన్స్. అలాగే లోయర్ లేయర్స్కి వచ్చేటప్పటికి విల్ బీ హ్యావింగ్ ద నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ద ఫిజికల్ లేయర్స్. సో వాటితో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం, హౌ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హౌ అవర్ సాఫ్ట్వేర్స్ ఆర్ గోయింగ్ టు బి కమ్యూనికేటింగ్ విత్ దీస్ 3 layers ఆఫ్ ద కమ్యూనికేషన్ స్టాక్. దట్ ఈస్ బోటమ్ లేయర్స్తో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాము, ఎలాగ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటాము, ఎలాగ డేటాని ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి కనెక్ట్ చేస్తాము. సో దట్ ఈస్ కన్సర్న్ విత్ ద ప్లాట్ఫామ్ వేర్ యూ ఆర్ బీన్ వర్కింగ్. ఆ సర్వీసెస్ అన్నీ కూడా మనం ప్లాట్ఫామ్ నుంచే గెట్ చేసుకుంటామండి. బికాస్ ఆఫ్ ద సర్వీసెస్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద బాటమ్ 3 layers ఆఫ్ ద కమ్యూనికేషన్ స్టాక్. అండ్ కమింగ్ టు ద మిడిల్వేర్, సో వాట్ ద మిడిల్వేర్ విల్ డూ ఫర్ యూ. మిడిల్వేర్ ఏం చేస్తూ ఉంటుంది, మీరు ఆల్రెడీ నార్మల్గా వినే ఉంటారు పర్టికులర్ వర్డ్ని. సో ఇక్కడ మిడిల్వేర్ అంటే ఏం చేస్తుంది అంటే పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ వర్కింగ్ ఇన్ బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో మిడిల్వేర్ ఈజ్ నథింగ్ బట్ అ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి వర్కింగ్ విత్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ objects and processes in a set of computers and making you easily interacting with each other, to communicate with each other, to share the resources and supporting the distributed environment. Distributed environment ni support చేస్తూ మీ యొక్క రిక్వెస్ట్ని కానీ, మీ యొక్క రిసోర్స్ షేరింగ్ కానీ, మీ సర్వీస్ ట్రాన్స్ఫర్ కానీ ఈజీగా 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ కమ్యూనికేషన్ని ఈజీ చేసేదాన్ని మనము మిడిల్వేర్ అనుకుంటున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి explaining you the context of objects and processes to communicate internally among themselves. సో ప్రాసెస్ యొక్క ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్ జరుగుతూ రీసోర్స్ షేరింగ్తో అండ్ మన డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ సపోర్ట్ చేసేలాగా, ఫంక్షనాలిటీ వర్కౌట్ అయ్యేలాగా చేసేదే మన మిడిల్వేర్. ఓకేనండి, ఇక్కడ అది ఏం ప్రొవైడ్ చేస్తుంది మిడిల్వేర్ అంటే అది యాజ్ అ మీడియేటర్ వర్కౌట్ అవుతుంది. ఇట్స్ అ సాఫ్ట్వేర్ అగైన్, ఇట్స్ బీన్ వర్కింగ్ ఇన్ బిట్వీన్ ద అప్లికేషన్ అండ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్కి అప్లికేషన్కి మధ్యలో యాజ్ అ మీడియేటర్గా వర్క్ చేస్తూ మనకి ఇంటరాక్షన్ ఈజీ అయ్యేలాగా యాజ్ అ లాంచింగ్ అండ్ స్క్రాచ్ ప్యాడ్ లాగా మనకు అక్కడ వర్క్ అవుతుంది. ఏం చేస్తుంది అని అంటే ఆబ్జెక్ట్స్కి ప్రాసెస్కి మధ్యలో కమ్యూనికేషన్ వర్కౌట్ అయ్యేలాగా చేస్తుంది, ఇంటరాక్షన్ డెవలప్ అయ్యేలాగా చేస్తుంది, రీసోర్స్ షేరింగ్ ఎగ్జిక్యూట్ అవుతూ మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యేలాగా చేస్తుంది. సో ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడింగ్ ద బిల్డింగ్ బ్లాక్స్, యూజ్ఫుల్ బిల్డింగ్ బ్లాక్స్. సో దే విల్ బి నేమింగ్ లైక్ remote method invocation and the communication between a group of processes, notification of the events, partitioning among the processes or the memory, replacement and retrieval of data or objects, replication of the data, transmission of multimedia data in real time. All these are going to be done by the middleware. ఏమేం చేస్తుందండి, రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ చేస్తుంది, అంటే ఎక్కడో ఉన్న ప్రాసెస్ని జాబ్ని కూడా మనకి ఇన్వొకేట్ చేస్తుంది. అండ్ ఆ గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ మధ్యలో కమ్యూనికేషన్ ఇన్వొకేట్ చేస్తుంది. నోటిఫికేషన్ ఆఫ్ ద ఈవెంట్స్, డిఫరెంట్ ఈవెంట్స్ మన మొబైల్లో ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా అయిపోతుంది, మనం యూస్ చేసుకునే డేటా అయిపోతుంది, అండ్ అలర్ట్ విల్ బి కమింగ్ ఇన్. సో లేదంటే మనము డేటా యూసేజ్ అలర్ట్ పెట్టుకుంటాం. ఆ డేటా యూసేజ్ అలర్ట్ అవ్వగానే మన ఈవెంట్ అంటే మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆ అలర్ట్ అవ్వగానే మనకి అంటే ఆ డేటా యూసేజ్ క్రాస్ అవ్వగానే మనకి ఆ ఈవెంట్ జనరేట్ అవుతుంది. సో దానివల్ల మనకి అలర్ట్ వస్తుంది, యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ డేటా యూసేజ్ అని చెప్పేసి. దట్ ఈస్ నోటిఫికేషన్ ఆఫ్ ఈవెంట్స్, పార్టిషనింగ్.
అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన మెమరీనే తీసుకున్నాం అనుకోండి ల్యాప్టాప్లో కానీ, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లోనే తీసుకున్నాం. హౌ ద మెమరీ విల్ బి డివైడెడ్ అమాంగ్ ద డిఫరెంట్ యాప్స్. వాట్సాప్కి ఎలాగ డివైడ్ చేస్తుంది, ఫేస్బుక్కి ఎలా డివైడ్ చేస్తుంది, హౌ మచ్ ఆఫ్ మెమరీ ఇట్ ఈస్ బీన్ పార్టిషన్ అమాంగ్ ద డిఫరెంట్ అప్లికేషన్స్. Okay, that is about the partitioning and placement and retrieval of data or objects. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్స్ మనం వర్క్ చేసుకుంటున్నాం మొబైల్లో, యాప్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ని కానీ డేటాని కానీ ఎలాగా అది ప్లేస్ చేసుకుంటుంది, టెంపరీ డేటాని ఎలా క్రియేట్ చేస్తుంది, టెంపరీ ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేస్తుంది. సో మీరు ఇంటర్నల్గా ఫోన్లోకి ఎలా అబ్జర్వ్ చేస్తే, సిస్టంలో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలియదు కానీ నాకు ఫోన్లో అబ్జర్వ్ చేస్తే యూ కెన్ అబ్జర్వ్ డిఫరెంట్ టెంపరీ ఫోల్డర్స్ అండ్ టెంపరీ ఆబ్జెక్ట్స్, temporary data folders, temporary media folders, different temporary object folders that are going to be generated for each and every app. యాప్కి సంబంధించిన ప్రతి యాప్ ఫోల్డర్కి సంబంధించిన మీడియా ఫోల్డర్, అలాగే ఆబ్జెక్ట్ ఫోల్డర్ కూడా మీకు డేటా ఫోల్డర్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ జనరేట్ చేయాలి. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హెల్ప్డ్ ఎట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ యాప్. మన యాప్లో మనం డేటాని మనం పర్ఫెక్ట్గా చూడగలుగుతున్నాము అంటే ఇవన్నీ జనరేట్ అవ్వటం వల్లే. అండ్ డేటాని రెప్లికేట్ చేయటము, అలాగే ట్రాన్స్మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ రెప్లికేషన్ అంటే మన యాప్లో మనకు కావాల్సిన డేటాని మనం షేర్ చేసుకుంటున్నాము, సేవ్ చేసుకుంటున్నాము. వాట్సాప్కి సంబంధించిన వాట్సాప్ ఇమేజెస్ అంతా సేవ్ అవుతుంది. బట్ మనం అది ఓపెన్ చేసిన తర్వాత రీసెంట్లీ ఓపెన్ దాంట్లో కూడా మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో మన వాట్సాప్ ఇమేజెస్ ఫోల్డర్లోనూ మనకు ఆ ఇమేజ్ కనపడుతూ ఉంటుంది, రీసెంట్లీ ఓపెన్ దాంట్లో కూడా మనకు ఆ ఇమేజ్ కనపడుతూ ఉంటుంది. సో హౌ ద డేటా విల్ బి రెప్లికేటెడ్ ఓవర్ అంటే సెకండరీ మెమరీలో ప్రజెంట్ అయి ఉన్న వాట్సాప్ ఫోల్డర్లో ఉన్న ఇమేజ్ని తీసుకొచ్చి మెయిన్ మెమరీలో మనం ఓపెన్ చేసిన కాపీని మనకు కనిపించేలా చేస్తుంది. దేర్ ఇట్ ఈస్ బిన్ రెప్లికేటింగ్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మల్టీమీడియా డేటా ఇన్ రియల్ టైమ్. మనము త్రూ వాట్సాప్ కానీ, లేదంటే త్రూ ఫేస్బుక్ కానీ, లేదంటే ఎస్ఎంఎస్లోనే మల్టీమీడియా ఇమేజెస్ కానీ, మనం మల్టీమీడియా డేటాను మనం ఎలాగ ట్రాన్స్మిట్ చేస్తాం, అదే టెలిగ్రామ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హైక్లో కానీ, మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో మల్టీమీడియా డేటాని రియల్ టైంలో ఎలాగ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద మల్టీమీడియా డేటా ఆల్సో దిస్ పర్టికులర్ మిడిల్వేర్ విల్ బీ helpful for us. అర్థమైందండి. సో what are all the functionality of the middleware is going to be explaining you or making your task of communication in between the application and the operating system easy, and what sort of things it is going to be doing to make that easy. ఆ కమ్యూనికేషన్ అనేది వాటి మధ్యలో ఈజీగా ఎలాగ చేస్తుంది అంటే రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ అదే చేస్తుంది, కమ్యూనికేషన్ బిట్వీన్ గ్రూప్ ఆఫ్ ప్రాసెస్ అదే చేస్తుంది, నోటిఫికేషన్ ఆఫ్ ఈవెంట్స్ కూడా అదే చూసుకుంటుంది, మెమరీ పార్టిషనింగ్ అదే చూసుకుంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ని ఎలాగ ప్లేస్ చేయాలో అదే చూసుకుంటుంది, డేటా రెప్లికేషన్ అదే చూసుకుంటుంది, ట్రాన్స్మిషన్ ఆఫ్ మల్టీమీడియా డేటా కూడా అదే చెక్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా టాస్క్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, టాస్క్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజీ అవుతుందా లేదా? సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్కింగ్ మోర్. యాక్చువల్లీ మిడిల్వేర్ అంటే ఏదో చిన్న సాఫ్ట్వేర్గా మనం చూస్తాము, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేకింగ్ యువర్ వర్క్ మోర్ ఈజీ దెన్ కంపేర్డ్ టు యువర్ అదర్ థింగ్స్ అన్నమాట. ఓకే, సో అదండి. సో ఇక్కడ మనకి రియల్ టైంలో చూసుకుంటే దిస్ వాట్ ఆర్ దిస్ మిడిల్వేర్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బా అనేది ఒక మిడిల్వేర్ సాఫ్ట్వేర్, జావా ఆర్ఎంఐ రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ అనేది ఒక మిడిల్వేర్ సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కాంపోనెంట్ ఆబ్జెక్ట్ మోడల్ డీకామ్ అని చూస్తుంటాం. సో మీరు వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ బేస్డ్ మొబైల్స్ చూస్తే దేర్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ డీకామ్ అనమాట. ఓకేనండి, లైక్ వెబ్ సర్వీసెస్, all these particular web services comes under the middleware software. Okay, so this is about the platform and the middleware which we have to check about in the architectural models. Okay, second one is the system architecture. So first one is the software layers చూసాము, second one is the system architecture. So system architecture లో what are the environment in which you are been working అంటే మనం క్లయింట్ సర్వర్ మోడల్లో వర్క్ చేస్తున్నామా, లేదంటే మల్టిపుల్ సర్వర్ మోడల్లో వర్క్ చేస్తున్నాము. ఆల్రెడీ క్లయింట్ సర్వర్ మోడల్ గురించి మనం చెప్పుకున్నాము. సో one will be acting as some will be acting as a client and some will be acting as a server. There may be a single client or a single server which are going to be communicating with each other. Client will be in need, server will be in a serving position, how they are been communicating. Okay, so ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, there will be many number of clients and there will be a server, and client will be invoking a particular call to the server and the result will be passed back to the client. Okay,
సో ఇలాగ మనకి క్లయింట్ సర్వర్ మోడల్ వర్కౌట్ అవుతుంది. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ మనకు సర్వర్గా యాక్ట్ చేస్తుంటే ఇంకొక సిస్టమ్ యాజ్ అ క్లయింట్గా వర్కౌట్ అవుతుంది. ఇఫ్ ద క్లయింట్ ఈస్ ఇన్ నీడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెండింగ్ ద రిక్వెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వకేషన్, అండ్ ద రిక్వెస్ట్ విల్ బి ప్రాసెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్టింగ్ బ్యాక్ ఫ్రమ్ ద సర్వర్. సో సర్వర్ నుంచి యాజ్ ద రిజల్ట్ వస్తుంది అండ్ క్లయింట్ వచ్చినప్పటికి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు మనకి ఫిగర్లో ఏం కనబడుతుంది అంటే, క్లయింట్స్ ఆఫ్ సమ్ సర్వర్స్ మే ఆల్సో బి కన్సిస్టింగ్ ద వెబ్ పేజెస్ హ్యాస్ అ కామన్ క్లయింట్ కాల్డ్ వెబ్ సర్వర్. ఇక్కడ మనకి వెబ్ సర్వర్స్ కూడా ఉండొచ్చండి. సో సర్వర్స్ మేబీ ఆర్ క్లయింట్స్ మేబీ కన్సిస్టింగ్ ఆఫ్ వెబ్ సర్వర్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ద డిఎన్ఎస్ సర్వీస్ హ్యాస్ మెనీ క్లయింట్స్ such as web servers and many other internet services. The service provided by DNS is that it interprets internet domain names to network address. అంటే ఏంటి అంటే, ఈ వెబ్ సర్వర్స్ నుంచి మనం వెబ్ సర్వర్స్ యూజ్ చేసుకుని నాట్ ఓన్లీ కమ్యూనికేటింగ్ విత్ అవర్ ఇంటర్నల్ నెట్వర్క్ సిస్టమ్స్, వీఆర్ ఆల్సో కమ్యూనికేటింగ్ విత్ ద ఎక్స్టర్నల్ నెట్వర్క్ సిస్టమ్స్ ఆల్సో. ఈ క్లయింట్ సర్వర్ మోడల్లో విత్ ఇన్ ద నెట్వర్క్ కమ్యూనికేట్ చేసుకోవడమే కాదు, వెబ్ సర్వర్స్ యూజ్ చేసుకుని మనము ఎక్స్టర్నల్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్తో కూడా మనం కమ్యూనికేట్ చేసుకుంటాం. అయితే హౌ యూ ఆర్ గోయింగ్ టు గెట్టింగ్ ద అడ్రసెస్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్ టు కమ్యూనికేట్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. ఎక్స్టర్నల్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్తో మనం కమ్యూనికేట్ చేయాలి అని అంటే వాటి యొక్క అడ్రసెస్ ఐదర్ దే మే బి ద క్లయింట్స్, దే మే బి ద సర్వర్స్. ఆ నెట్వర్క్లో ఉండేవి క్లయింట్స్ అయినా ఉండొచ్చు, సర్వర్స్ అయినా ఉండొచ్చు. సో వాటితో మనం ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాము, వాటి యొక్క అడ్రసెస్ మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము అంటే, బై యూజింగ్ ద డిఎన్ఎస్ సర్వీస్, దట్ ఈస్ డొమైన్ నేమ్ సర్వీస్ అనమాట. డొమైన్ నేమ్ సర్వీస్ యొక్క సర్వీస్ నుంచి మనం అది గెట్ చేసుకుంటాం. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద అనదర్ కేటగిరీ, దట్ ఈస్ మల్టిపుల్ సర్వర్ మోడల్. ఈ మల్టిపుల్ సర్వర్ మోడల్లో కూడా మనకి ఏం జరుగుతుంది అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ అ సింగిల్ సర్వర్, ఒక సర్వర్ కాకుండా మనం డిఫరెంట్ సర్వర్స్ని మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో దీస్ సర్వర్స్ ఆర్ గోయింగ్ టు బి నాట్ ఓన్లీ ప్రెజెంటింగ్ ఇన్ అ సింగిల్ నెట్వర్క్, దే మే ఆల్సో ప్రెజెంటింగ్ ఇన్ ద డిఫరెంట్ నెట్వర్క్స్ ఆల్సో. సో ఈ సర్వర్ సిస్టమ్స్ అనేవి, ఈ మల్టిపుల్ సర్వర్స్ అనేవి మన నెట్వర్క్లోనే ప్రెజెంట్ అయ్యి ఉండాలని ఏం లేదు, వేరే నెట్వర్క్స్లో కూడా ప్రెజెంట్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఆల్ ద ప్రాసెసెస్ అండ్ ఆల్ ద క్లయింట్స్ ఆర్ గోయింగ్ టు కనెక్టింగ్ టు ద these server systems, not only to the single servers, but they are also being connected to the different servers in the different networks also. అయితే ఈ పర్టికులర్ సర్వర్తో, ఐ మీన్ డిఫరెంట్ సర్వర్స్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే, ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ సర్వర్స్, ద సర్వర్స్ ఆర్ గోయింగ్ టు బి పార్టిషనింగ్ ద సర్వీసెస్ అమాంగ్ ద. అయితే ఈ సర్వీసెస్ని ఎలాగ మనం మల్టిపుల్ సర్వర్ మోడల్కి వచ్చేటప్పటికి, ద డేటా ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద సర్వర్స్ ఆర్ గోయింగ్ టు బి పార్టిషనింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. అంటే వర్క్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇన్ సెట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, బై మెయింటైనింగ్ రెప్లికేట్ కాపీస్ మెయింటైన్ చేస్తూ దే ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రిబ్యూటింగ్ ద వర్క్. Right. So here how this particular multiple servers are going to be communicating and sharing the data is nothing but, see here, client is one system, another client is on another system, and the services are being accomplished, services are being get what is called as, they are being given to a three set of servers here. So ఇక్కడ multiple server model లో 3 servers ఉన్నాయి. 3 servers కి కూడా they been communicating with each other and they are been also communicating with the different clients. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే, టోటల్ వర్క్ ఆర్ ద డేటా కాపీస్ ఆర్ బీన్ రెప్లికేటెడ్ అమాంగ్ ద 3 సర్వర్స్. ఇక్కడ మనము ఏ ఇన్స్టెన్సెస్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయో వాటి యొక్క రిసోర్సెస్ యొక్క కాపీస్ యొక్క ఆబ్జెక్ట్స్ని కూడా పార్టిషన్ చేసి, అంటే డివైడ్ చేసి 3 సర్వర్స్లోనూ కూడా మనం అడ్జస్ట్ చేస్తాము. We are going to be partitioning the total resources available, their copies and their objects are also being partitioned and divided among the 3 servers here. Okay, partition the set of objects and distributed them between themselves and maintain the replicated copies. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏంటంటే వెబ్లో అలాగే జరుగుతుంది, ఐ మీన్ వెబ్ సర్వీసెస్ అలాగే జరుగుతాయి, అలాగే సన్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటే SNISలో కూడా మనకి ఇలాగే జరుగుతుంది. అంటే వీ కెన్ అవైలబుల్ విత్ అండ్ వీఆర్ అవైలబుల్ విత్ రెప్లికేటెడ్ కాపీస్ ఆఫ్ ద డిఫరెంట్ సర్వీసెస్ అండ్ దేర్ ఆబ్జెక్ట్స్ ఆన్ డిఫరెంట్ సర్వర్స్. సో ఒక సర్వర్ దగ్గర మనకి ఫెయిల్ అయినా వేరే సర్వర్ దగ్గర అవైలబుల్ అయ్యేలాగా ఆ సర్వీసెస్ కానివ్వండి, ఆ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఆ డేటా కానివ్వండి, అవైలబుల్ అయ్యేలాగా మనం టోటల్ డేటాని పార్టిషన్ చేస్తాం. దట్ ఈస్ మల్టిపుల్ సర్వర్ మోడల్. సో ఫస్ట్ వన్ ఇస్ ద సాఫ్ట్వేర్ లేయర్, అందులో ప్లాట్ఫామ్, మిడిల్ వేర్ చూసాము. సెకండ్ వచ్చినప్పటికీ సిస్టమ్ ఆర్కిటెక్చర్, అంటే ఆర్కిటెక్చర్ మోడల్లో టోటల్గా మనం ప్రాపర్టీస్ ఏమేమి చెక్ చేయాలనేది చూస్తున్నాము. ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ లేయర్, సెకండ్ వన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. ఈ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో మనకి క్లయింట్ సర్వర్ మోడల్ ఫాలో అవుతున్నామా, మల్టిపుల్ సర్వర్ మోడల్ ఫాలో అవుతున్నామా అనేది చెక్ చేసుకుంటాం.
ఓకేనండి. సో రెప్లికేషన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. ఎందుకు అంటే డేటాని మనం డిఫరెంట్ మోడ్స్లో అంటే డిఫరెంట్ కాపీస్ని మెయింటైన్ చేస్తేనే ఎక్కడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వీ కెన్ ఆల్టర్నేటివ్లీ యూస్ ద అనదర్ సర్వర్ వేర్ వీ హ్యావ్ మెయింటైన్ ద కాపీ ఆఫ్ ద డేటా ఓవర్. సర్వీసెస్ అలాగే ఉంటాయి, డేటా ఒక్కటే కాదు సర్వీసెస్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి, సన్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనదర్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ వచ్చినప్పటికీ mittal-electronic.com might also be provided with some other web services. సో mittal-electronic.com దగ్గరికి వెళ్ళాక కూడా ఐ మీన్ ఆ పర్టికులర్ వెబ్సైట్ చూస్తే యూ కెన్ ఆల్సో హ్యావ్ ద different instances of the services available on the different portals అన్నమాట. Okay, and Sun Network Information Service కూడా అంతే, it is available in different copies. సో టైం అయిపోయింది, సో సెషన్ క్లోజ్ చేస్తున్నామండి. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్, ఇంకా చాలా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ వీ హ్యావ్ టు చెక్అవుట్ ఇన్ ద ఆర్కిటెక్చరల్ మోడల్. ఆర్కిటెక్చరల్ మోడల్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ అంటే మనము ఓన్లీ జస్ట్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, అవి ఎలా కాన్ఫిగరేషన్లో కనెక్ట్ అయి ఉన్నాయన్న వెర్షన్లో ఏమేమి ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్ మనం చెక్ చేయాలో వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒకటి ప్లాట్ఫామ్ చెక్ చేయాలి, అందులో ప్లాట్ఫామా లేకపోతే మిడిల్ వేర్, ఎలా ప్లాట్ఫామ్ని యూస్ చేసుకుంటున్నాము, మిడిల్ వేర్ ఎలా వర్కౌట్ అవుతుంది, దర్ ఈస్ ద సాఫ్ట్వేర్ లేయర్స్. సెకండ్ వన్ ఇస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్, మన ఆర్కిటెక్చరల్ కాంపోనెంట్స్ క్లయింట్ సర్వర్ మోడల్లో కనెక్ట్ అయి ఉన్నాయా, అలాగే మల్టిపుల్ సర్వర్ మోడల్లో కనెక్ట్ అయి ఉన్నాయా. థర్డ్ వన్ ఈస్ ప్రాక్సీ వెబ్ సర్వీసెస్. ఓకే, ఇది మనకి నెక్స్ట్ క్లాస్లో చెక్ చేద్దాము, టైం అయింది రైట్. అండ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎస్టర్డే మేము చెప్పాము ఆల్రెడీ ప్రాజెక్ట్ సెషన్. ఇంకా ఎవరు చాలామంది ప్రాజెక్ట్ గైడ్స్తో డిస్కస్ చేయలేదు, మీకు చెప్పిన ఐడియాస్ కానీ ప్రాజెక్ట్ టైటిల్స్ కానీ అందరూ మీ గైడ్స్తో డిస్కస్ చేసుకుని బై మండే ప్లీజ్ డిసైడ్ యువర్ సెల్ఫ్ దట్ what is the problem statement and also try to prepare the abstract for that particular problem statement. Okay, right.